హలో ఎవ్రీబడి. ఇవాళ మనం ఇండియా రష్యా రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది న్యూస్లో ఎందుకుంది అండ్ ఇండియా రష్యా రిలేషన్స్ ఏ సెక్టార్లో ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇండియా స్టాండ్ ఏంటి రష్యా గురించి అనేది ఈ వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియో అండ్ ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్లీ మనకి యూపీఎస్సీ రిలేటెడ్గా చూసుకుంటే అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇంపార్టెంట్ అండ్ సెకండ్లీ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయినా తెలంగాణ గ్రూప్ 1 అయినా హౌ ఇండియా ఈస్ ఏబుల్ టు బ్యాలెన్స్ టైస్ విత్ డిఫరెంట్ కంట్రీస్ అంటే వెస్ట్తోని రష్యాతోని రెండిట్లోనూ ఎలా ఇండియా బ్యాలెన్స్ చేస్తుంది తన టైస్ అనేది మాట్లాడుకున్నట్టయితే ఆ కాంటెక్స్లో కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫస్ట్లీ ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేది కనుక చూసుకున్నట్టయితే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ రష్యన్ ప్రెసిడెంట్ ప్యూటిన్ని కలవడానికి వెళ్తున్నారు. అయితే ఇవాళ జూలై 8th అండ్ జూలై 9th ఈ మీటింగ్ ఉండబోతుంది. సో ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే లాస్ట్ టైం మోదీ ఎప్పుడు రష్యాకి వెళ్ళారంటే మనకి 2019లో ఈస్టర్న్ ఎకనామిక్ ఫారం జరిగినప్పుడు అప్పుడు లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ప్యూటిన్ ఇండియాకు వచ్చినప్పుడు ఈ ఇద్దరు లీడర్స్ కూడా కలవడం జరిగిందనమాట December 2021లో. అయితే ఇప్పుడు మళ్ళీ 22nd యాన్యువల్ సమ్మిట్కి వెళ్తున్నారు మోడీ. యాన్యువల్ సమ్మిట్స్ అంటే ప్రతి ఇయర్ కూడా ఈ సమ్మిట్స్ అనేవి జరుగుతాయి. ఈ సమ్మిట్స్కి ఇద్దరు ఆ లీడర్ ఇక్కడికి రావడం లేకపోతే ఈ లీడర్ అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి లాస్ట్ సమ్మిట్ మనకి ఎప్పుడు జరిగిందంటే 2021లో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ సమ్మిట్ ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇది ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్. అయితే ఈ మధ్యలో ఈ ఇద్దరు లీడర్స్ ఎప్పుడైనా కలిసారా అంటే లాస్ట్ టైం ఒకసారి కలిశారు, అది కూడా SCO సమ్మిట్లో కలిశారు. అండ్ దాని తర్వాత బైలేటరల్గా కలుస్తుంది ఇప్పుడే అనమాట. సో ఇది కాంటెక్స్ట్ ఆఫ్ న్యూస్. అండ్ తర్వాత సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే ఇండియా రష్యా రిలేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే ఈ మీటింగ్ కాంటెక్స్ట్ ప్రకారం చూసినట్టయితే ఎప్పుడు కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 2014లో చూసుకున్నట్టయితే ఏంటి 2019లో చూసుకున్నట్టయితే ఏంటి మోడీ ఫస్ట్ టైం తన గెలిచిన తర్వాత నైబరింగ్ కంట్రీస్కి విజిట్ చేయడం జరిగేది అనమాట. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ నైబరింగ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగేది. అలాగే 2014లో భూటాన్కి వెళ్ళారు, తర్వాత 2019లో మాల్దీవ్స్ అండ్ శ్రీలంకకి వెళ్ళారు. అయితే ఈ ట్రెడిషన్ ఏదైతే ఉందో అంటే ఇనిషియల్గా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద నైబరింగ్హుడ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత ఈ ట్రెడిషన్ని మారుస్తూ మోడీ రష్యాని విజిట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫారెన్ పాలసీ ప్రయారిటీని అండర్లైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, కానీ ఇప్పుడు మీటింగ్ విత్ రష్యా ఈస్ అండర్మైనింగ్ ద ఫారెన్ పాలసీ ప్రయారిటీ ఆఫ్ ఇండియా. సో అండ్ ఇండియా రష్యా జరిగే ఈ మీటింగ్ సైడ్ లైన్స్లో ఆర్ ప్యారల్గా ఇంకొకటి కూడా జరుగుతుంది. అదేంటంటే నాటో యొక్క 75 years యానివర్సరీ అనమాట. సో నాటో ఆర్గనైజేషన్ ఫామ్ అయింది మనకి తెలిసిందే. దాని తర్వాత రీసెంట్గా స్వీడన్ జాయిన్ అయింది తెలిసిందే. అయితే ఇప్పుడు 32 member నేషన్ అయ్యి ఈ నాటో 75 years యానివర్సరీని ప్యారల్గా జరుపుకోనుందనమాట. ఈ సెలబ్రేషన్స్ కూడా 9th to 11th ఈ పీరియడ్లోనే జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ఈ మీటింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇండియా రష్యా రిలేషన్స్ యొక్క చూసుకుంటే సిగ్నిఫికెన్స్ మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రష్యా ఎప్పుడు బిగ్ బ్రదర్ లాగా అది ఇండియాకి సపోర్ట్ లాగా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. మన రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్ 7 decades ఓల్డ్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ అనేవి అప్పటి నుంచి ఇప్పటికీ కొంచెం డైవర్సిఫై అయినా అంటే ఇంతకుముందు ఇనిషియల్గా చూసుకున్నట్టయితే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఇండియా రష్యా పైన ఎక్కువ రిలయన్స్ ఉండేది. బట్ ఇది మెల్లమెల్లగా కొంచెం టిల్ట్ అవుతూ వస్తుంది. లైక్ టువర్డ్స్ వెస్ట్ అమెరికాతో కానీ ఫ్రాన్స్తో కానీ మన రిలేషన్స్ అనేవి ఇంకా బెటర్ అవుతున్నాయి ఇప్పుడు. బట్ ఆ టైంలో ఉన్నంత బెటర్గా ఆర్ కంప్లీట్ రిలయబిలిటీ కాకపోయినా బట్ స్టిల్ ఇండియా ఈస్ రిలయింగ్ ఆన్ రష్యా. సో ఈ ఇండియా డైవర్సిఫికేషన్ ఆఫ్ రిలేషన్ ఎందుకు అంటే ఇది ఇండియా ఏం ప్రీచ్ చేస్తుందంటే ఈ కాంటెక్స్లో ఇట్లాంటి టైంలో మల్టీపోలార్ వరల్డ్ అనేది అవసరము. అంటే బైపోలర్ కాకుండా, బైపోలర్ అంటే ఇప్పుడు మనకి సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు USSR USA ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఈ రెండు కంట్రీస్ కూడా మెయిన్గా ఉండి వరల్డ్ మొత్తం వరల్డ్ 2 partsగా డివైడ్ అవ్వడం జరిగింది. అంటే అందరూ కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక సైడ్ తీసుకున్నారు. ఇండియా కంప్లీట్లీ USSR సైడ్ తీసుకోకుండా నాన్ అలైన్మెంట్ మూమెంట్లో నాన్ అలైన్డ్గా ఉంది. బట్
ఇన్ ఏ వే మనం ఏం చెప్పొచ్చు అంటే వరల్డ్ మొత్తం డివైడ్ అయింది కాబట్టి బైపోలర్గా వరల్డ్ డివైడ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఇండియా నాన్ అలైన్డ్గానే అన్నిటితోనూ బ్యాలెన్స్ చేస్తుంది. బట్ ఈ టైంలో బైపోలర్గా ఎట్లా ఎమర్జ్ అవుతుందంటే యుఎస్ఎస్ఆర్ని రీప్లేస్ చేస్తూ చైనా మేజర్ పవర్గా ఎమర్జ్ అవుతుంది అనమాట. సో యుఎస్ఏ అండ్ చైనా ఇలా బైపోలర్గా కొంచెం వరల్డ్ అనేది మారుతుందని చెప్పచ్చు. బట్ ఇండియా ఎప్పుడు కూడా మల్టీ పోలార్ వరల్డ్ని ప్రీచ్ చేస్తుంది. అండ్ ఆ మల్టీ పోలార్ వరల్డ్ ఎమర్జెన్స్ కోసం ఇండియా ఎప్పుడు స్ట్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇండియా అండ్ సోవియట్ యూనియన్ కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కి అబైడ్ ఉండడం కోసం 1971లో సోవియట్ యూనియన్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీని సైన్ చేసుకున్నారు. ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి ఇంత బెటర్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఫెన్స్ టైస్ అనమాట. సో డిఫెన్స్ పరంగా చూసుకున్నట్టయితే సోవియట్ యూనియన్ ఎప్పుడు కూడా ఇండియాకి చాలా సపోర్ట్ చేస్తూ అండ్ మనకి చాలా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని చేస్తూ వచ్చిందనమాట. సో డిఫెన్స్ పరంగా చూసుకుంటే డిఫెన్స్ ఈ స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బై ఫార్ విత్ న్యూక్లియర్ అండ్ స్పేస్ కోఆపరేషన్. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే డిఫెన్స్ సెక్టర్లో ఏమేమి వచ్చాయి అండ్ స్పేస్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. అయితే డిఫెన్స్ సప్లయర్గా చూసుకున్నట్లయితే ఇండియా ఇంతకు ముందు వరకు కూడా 60-70% ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ని రష్యా నుంచి పొందేదన్నమాట. సో అలా మనకి లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్గా ఆ డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వచ్చేవన్నమాట. అండ్ దాని తర్వాత ఇండియా రష్యా సెల్లర్ బయర్ రిలేషన్షిప్ నుంచి కొలాబరేటివ్ రిలేషన్కి వచ్చాయి. అంటే అప్పుడు రష్యా సెల్ చేస్తూ ఉండేది, ఇండియా బయర్గా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా కొలాబరేషన్తో R&D కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఈ రెండు కంట్రీస్ కూడా జాయిన్ అయ్యి కొలాబరేటివ్ అప్రోచ్తో చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా మేజర్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ కనుక చూసుకుంటే రష్యా నుంచి మనకి S-400 ట్రయంఫ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్, S-400 ట్రయంఫ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్. అండ్ ఇది మనం తీసుకున్నప్పుడు దెర్ వర్ స్పెక్యులేషన్స్ అనమాట. అమెరికా వాళ్ళు పెట్టే క్యాట్సా శాంక్షన్స్కి అట్రాక్ట్ చేసుకుంటుంది అని చెప్పి ఒక స్పెక్యులేషన్ ఉండేది. బట్ గివెన్ మనకి చైనా డామినెన్స్ చూసుకున్నట్టయితే పసిఫిక్లో ఈ రీజన్ మేరకు అమెరికా ఈ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనము S-400 ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇండియా పైన ఎటువంటి శాంక్షన్స్ అనేవి పెట్టలేదన్నమాట. అంతేకాకుండా ఇంకా ఇంపార్టెంట్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇండియా తీసుకునేవి MiG-29 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, క్యామో హెలికాప్టర్స్, T-90 ట్యాంక్స్, Sukhoi M-30 MKA ఫైటర్స్, AK-203 అసల్ట్ రైఫిల్స్ అండ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్. ఇవన్నీ మనకి డిఫెన్స్లో. అండ్ ఇది కాకుండా INS విక్రమాదిత్య, ఇండియన్ నేవీలో 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే అందులో ఒకటైన INS విక్రమాదిత్య కూడా ముందు సోవియట్ అండ్ రష్యా వార్షిప్గా ఉండింది అనమాట. అండ్ మనకి రష్యా 60-70% డిఫెన్స్ ఇంపోర్ట్ చేసే దగ్గర నుంచి మనం ఇప్పుడు దీన్ని డైవర్సిఫై చేసుకొని ఫ్రాన్స్ నుంచి కావచ్చు, US నుంచి కావచ్చు, ఇప్పుడు డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మనం తెచ్చుకుంటున్నాం అనమాట. అయితే ఇప్పటికి కూడా మనం రష్యా యొక్క రిలేషన్ని అండర్మైన్ చేయలేము. ఎందుకంటే చైనా మనకి బార్డర్లో ఎప్పుడూ డిస్ప్యూట్స్ తెస్తూ ఉంటుంది, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. బట్ చైనాకి రష్యాకి ఉన్న బెటర్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూస్ చేసుకొని కూడా ఇండియా రేపు పొద్దున బెనిఫిట్స్ పొందొచ్చు. ఆర్ లైక్ రష్యా కెన్ యాక్చువల్లీ మీడియేట్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం. సో మనకి రష్యా రోల్ అనేది ఎప్పటికి కూడా ఇంపార్టెంటే. అండ్ అంతేకాకుండా స్పేస్ కోఆపరేషన్ కనుక చూసుకుంటే స్పేస్ కోఆపరేషన్లో కూడా రష్యా ఎప్పుడు కూడా ఇండియాకి హెల్పింగ్ హ్యాండ్గా ఉంది. ఇది ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా. రాకేష్ శర్మ వింగ్ కమాండర్ ఉన్నప్పుడు స్పేస్లోకి వెళ్ళారు. అది రష్యా వాళ్ళ సోయూజ్ T-11 స్పేస్ క్రాఫ్ట్, దీని ద్వారా స్పేస్లోకి వెళ్ళారు. అయితే అక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది సాల్యూట్ 7 ఆర్బిటల్ స్టేషన్తో డాక్ అయ్యి
అక్కడ 7 days ఎక్స్పెరిమెంట్స్ రాకేష్ శర్మ గారు జరిపారనమాట. అయితే ఒక వీడియో కూడా ఉంటుంది మనకి ఇప్పటికీ యూట్యూబ్లో. రాకేష్ శర్మ స్పేస్లో నుంచి ఇందిరాగాంధీ గారితో మాట్లాడినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ హౌ డస్ ఇండియా లుక్ లైక్ ఫ్రమ్ ది స్పేస్ అని అడిగితే సారే జహాసే అచ్చా అని చెప్పారనమాట. సో లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పారనమాట. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో దొరుకుతుంది. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న గగన్యాన్ మిషన్కి 4 members ఆస్ట్రోనట్స్ని ఇండియా వాళ్ళు ట్రైన్ చేయాలనుకొని రష్యాకు కూడా పంపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా ఈ సోయజ్ యూజ్ చేసుకొని ఈ ఆస్ట్రోనట్స్ అందరూ అక్కడ ట్రైనింగ్ పొందారు. ఆల్రెడీ మనం మొన్న క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ అండ్ శుభాంశు శుక్లా, వీళ్ళందరూ గ్రూప్ క్యాప్టెన్స్. శుభాంశు శుక్లా వింగ్ కమాండ్ అనమాట. సో ఈ 4 ఆస్ట్రోనట్స్ని కూడా మనకి స్పేస్లోకి పంపించడానికి ట్రైన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళలో 4 కాదు 3 members లాస్ట్ని పంపిస్తారనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రష్యా స్పేస్ కోఆపరేషన్లో ఇండియాకి హెల్ప్ చేస్తూనే వచ్చింది. ఇది డిఫెన్స్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే. దాని తర్వాత వార్ టైంలో అండ్ ట్రేడ్ విషయంలో చూసుకున్నట్టయితే సో ట్రేడ్ విషయంలో యాక్చువల్లీ రష్యన్ ఆయిల్ కంటే మనం వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఆయిల్ తీసుకునే వాళ్ళం. బట్ వార్ టైంలో ఈ రష్యన్ ఆయిల్ అనేది మనకు డిస్కౌంట్కి దొరకడం వల్ల, చీప్ ప్రైస్కి దొరకడం వల్ల మనం దాన్ని యూజ్ చేసుకొని మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వార్ టైంలో ఎక్కువ ఉండే. అయితే రష్యా నుంచి మనం డిస్కౌంట్కి కొనుక్కున్నాం. సో దట్ మనకి ఆ బర్డెన్ తెలియలేదు. అఫ్కోర్స్ మనకి ఏంటంటే కంట్రీలో ఈ పెట్రోల్ కానీ డీజిల్ ప్రైసెస్ కానీ తగ్గలేదు, మనకి చీప్ ప్రైసెస్ దొరికినా. అఫ్కోర్స్ దట్స్ ఎ స్టోరీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. బట్ ఇదైతే జరిగింది అనమాట. వార్ టైంలో చీప్ ప్రైసెస్కి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఆయిల్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రష్యన్ ఆయిల్ని కొంటున్నప్పుడు వార్ టైంలో ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్ మనల్ని చాలా క్రిటిసైజ్ చేశాయన్నమాట. సో క్రిటిసైజ్ చేస్తూ మనం ఆ రష్యన్ ఆయిల్ని కొనొద్దు అని మనకి వార్న్ కూడా చేశాయి. కాకపోతే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దానిపైన టేక్ తీసుకొనేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో యూరోప్ షుడ్ అండర్స్టాండ్ దట్ యూరోపియన్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ద వరల్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. సో ఇది మనకి వార్ టైంలో అండ్ ఆయిల్ ట్రేడ్ గురించి. అయితే బైలేటరల్ ట్రేడ్ పరంగా చూసుకున్న బైలేటరల్ ట్రేడ్ టార్గెట్ బిఫోర్ వార్ ఎంత ఉండేదంటే 2025 అంతా $30 billion అని టార్గెట్ పెట్టుకున్నారు ట్రేడ్లో. కానీ 23-24 ఫినాన్షియల్ ఇయర్కే ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది $65.70 billion రీచ్ అయింది. సో $65.70 billion రీచ్ అయిందనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇది. అండ్ దాని తర్వాత ఈ ట్రేడ్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ రష్యాకి ఫేవర్గా ఉంది. అంటే మనం రష్యా దగ్గర నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇండియా దగ్గర నుంచి పంపించేవి తక్కువ ఉన్నాయన్నమాట. సో రష్యా దగ్గర నుంచి మనం కొనుక్కునే మేజర్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఫర్టిలైజర్స్, మినరల్ రిసోర్సెస్, ప్రీషియస్ స్టోన్స్ అండ్ మెటల్స్ అండ్ ఆల్సో సమ్ వెజిటబుల్ ఆయిల్స్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మేజర్గా రష్యా నుంచి మనం కొంటున్నాం, బట్ రష్యా మన దగ్గర నుంచి ఎక్కువ కొనట్లేదు. సో వార్ టైంలో ఏమైందంటే యాక్చువల్లీ 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది జరిగితే బేసికల్గా అది డాలర్స్లోనే జరుగుతుంది. కానీ వార్ టైంలో రష్యా ఇండియా దగ్గర నుంచి రూపీస్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. సో ఇది వార్ టైంలో జరిగిన ట్రేడ్ గురించి. అండ్ వాకింగ్ డిప్లొమాటిక్ టైట్ రోప్. సో ఇండియా ఎట్లా అన్ని రిలేషన్స్ని బ్యాలెన్స్ చేస్తుందంటే ఫస్ట్లీ ఇండియా స్టార్టింగ్ నుంచి కూడా నాన్ అలైన్డ్ మూమెంట్ ద్వారా ఎప్పుడూ సైడ్స్ని తీసుకోకుండా ఒక కంట్రీ వైపు అలైన్ కాకుండా తను వ్యవహరిస్తూ వస్తుంది అనమాట. అయితే ఈ టైంలో కూడా వార్ టైంలో కూడా ఇండియా ఎప్పుడు స్ట్రైట్లీ డైరెక్ట్లీ రష్యన్ యాక్షన్స్ని కండెమ్ చేయలేదు. అండ్ ఈవెన్ యుఎన్ఎస్సిలో ఓట్ పెట్టినప్పుడు కూడా ఇండియా డిడ్ నాట్ ఓట్ అగైన్స్ రష్యా. సో ఇండియా అబ్స్టైన్ చేసింది ఈ ఓటింగ్ నుంచి. అంతేకాకుండా ఇండియా బూచా మసాకర్ అప్పుడు మాత్రమే ప్రోబ్కి కాల్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇండియా ఎప్పుడు పీస్, రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ సపోర్ట్ ఫర్ యుఎన్ చార్టర్ వీటి వైపు మాత్రమే ఇండియా ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఒకటి విషయం చూసుకున్నట్టయితే ఫస్ట్లీ ఇండియా ఏ సైడ్స్ తీసుకోలేదు. రష్యా వైపు స్టాండ్ ఎలా తీసుకోలేదు అంటే
ఈ మసాకర్లో ప్రోబ్ అడిగింది, బట్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసిందంటే మోడరేట్గా అబ్స్టైన్ చేసింది. మోడరేట్ రిలేషన్స్, ఇది ప్రో రష్యా ఇండియా యాక్ట్ చేసింది, అండ్ ఇది అగేన్స్ట్ రష్యా ఆర్ టువర్డ్స్ వెస్ట్ అని రాసుకోవచ్చు బెటర్లీ. సో ఈ ప్రోబ్ని డిమాండ్ చేసింది, బట్ ఇట్ స్టిల్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్. దెన్ మనకి G20 సమ్మిట్లో కూడా బాలి డిక్లరేషన్ అప్పుడు ఇండియా రష్యాకి ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రిలేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అయితే వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇండియా G7లో కూడా పార్టిసిపేట్ చేసింది, అండ్ యుక్రెయిన్ వాళ్ళు పీస్ కాన్ఫరెన్స్ని పెట్టారు, పీస్ డెలిగేషన్ని పెట్టారు, ఈ స్విట్జర్లాండ్లో పెట్టారు. ఇది పెట్టినప్పుడు ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ అటెండ్ అవ్వలేదు, బట్ డెలిగేషన్ని పంపించింది. అక్కడ కూడా ఇండియా ఏం చెప్పిందంటే రష్యాని అవుట్రైట్గా కండెమ్ చేయకుండా ఇక్కడ ఈ మీటింగ్లో రష్యా లేదు కాబట్టి సో ఇది ఫ్యూటైల్ డిస్కషన్ అని చెప్పింది. అండ్ ఇండియా ఇక్కడ కూడా కండెమ్ చేయలేదన్నమాట. సో అలా ఇండియా తన ఇంట్రెస్ట్కి ఫేవర్గా యాక్ట్ చేస్తూ వచ్చిందనమాట, ఏ కంట్రీ వైపు సైడ్స్ తీసుకోకుండా. అలా ఇండియా రష్యాతో వెస్ట్తో రెండిటితో రిలేషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఈవెన్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ ఇద్దరితోనూ కన్వర్సేషన్ చేసిన ఫీవ్ లీడర్స్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకరనమాట. అండ్ ఈవెన్ మెక్సికో వాళ్ళు ఒక కమిటీని కూడా ప్రపోజ్ చేశారు ఈ వార్ టైంలో. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి అని చెప్పారంటే మోడీ, పోప్ ఫ్రాన్సిస్ అండ్ UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్. సో వీళ్ళు ముగ్గురు ఉండి ఈ కమిటీని ఫామ్ చేసి దీంట్లో రష్యన్ పర్సువేట్ చేయాలి వార్ ఎండ్ చేసేలాగా అని చెప్పి ఈ కమిటీ ఫామ్ చేయాలని మెక్సికో ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. సో అలా ఇండియా తన రిలేషన్స్ని ఎటువైపు టిల్ట్ కాకుండా బ్యాలెన్స్డ్గా రష్యాతోనూ వెస్ట్తోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఇది మనకి ఇండియా గురించి ఎప్పుడైనా కూడా క్వశ్చన్ అడిగితే ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్ గురించి అప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.